వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ 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 నిర్మల్ రాజశ్యామల పీఠాధిపతులు శివరాజ యోగి కృష్ణస్వామి వారికి ఈ వేదిక తరఫున సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. పసిడి పండుగ, సిరిల పండుగ, అక్షయ ఫలాలను అందించే పండుగ అక్షయ తృతీయ. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఏ చిన్నిపాటి పుణ్యకార్యం చేసినా అనంతమైన ఫలితాలు అందిస్తాయి అని చెప్తూ ఉంటారు. స్నాన, దాన, జప, హోమ ఏదైనా అందులో భాగంగా ఈరోజు మనకు రాజయోగాన్ని అందించే రాజశ్యామల అమ్మవారు అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ బిఎంఆర్ సార్తా కన్వెన్షన్ హాల్లో కోటి కుంకుమార్చన 15,000 మంది మహిళలతో ఎంతో అద్భుతంగా దేదీప్యమానంగా ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా ఆకుపచ్చని రంగుతో అందరూ కూడా ఏకరంగు వస్త్రధారులై ఎంతో శోభాయమానంగా ఈ ప్రాంగణంలో ఆసీనులై ఉన్నారు. ముందుగా వారందరికీ కూడా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో శుభాభినందనలు. గట్టిగా, ఇంకా గట్టిగా, గట్టిగా చప్పట్లు, చాలా గట్టిగా. 15,000 మంది మహిళలు ఒక్కసారిగా 15,000 మంది స్త్రీ శక్తి ఇక్కడ సామూహికంగా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం, చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇంతమంది మహిళలు మహిళా శక్తి చైతన్యాన్ని ఒకచోట మనం దర్శించటం భాగ్యంగా భావిస్తున్నాం. భాగ్యనగరంలో ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని శ్రీ 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 శివరాజ యోగి కృష్ణస్వామి గారి ఆధ్వర్యంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించటం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవాలి. అయితే ఈరోజు విశిష్టత ఒక్క నిమిషంలో మరొకసారి మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఈరోజు శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాలలో పరశురామ అవతారం దాల్చిన రోజు. పరశురామ జయంతి, బలరామ జయంతి, అలాగే శైవ సంప్రదాయానికి సంబంధించి బసవ జయంతి. ఈరోజు ఎంతో చక్కగా అక్షయ తృతీయ చందనోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. పలు దేవీ దేవతలు, పలు ప్రాంతాలకు సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన రోజు అక్షయ తృతీయ. మరి ఈ అక్షయ తృతీయ రోజు మీరందరి చేత మీకు చక్కటి మీ జీవితంలో రాజయోగం కలగాలని రాజశ్యామల అమ్మవారికి ఎంతో ఘనంగా పూజాధికాలు నిర్వహిస్తూ మీ అందరినీ భాగస్వాములు చేస్తూ కోటి కుంకుమార్చన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వేదిక తరఫున సాదర స్వాగతం. సో ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత శివరాజయోగి కృష్ణస్వామి వారిచే ధ్యాన కార్యక్రమం, మహాప్రాణోపదేశం, మంత్ర దీక్ష, ఆ తర్వాత గురువు గారి ప్రవచన కార్యక్రమాలు, ఆ తర్వాత కోటి కుంకుమార్చన ఉంటాయి. ఆద్యంతం భక్తులందరూ కూడా సంయమనంతో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్మయ కృష్ణని ఒక చక్కటి ఆధ్యాత్మిక గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జయప్రదం చేయాలి. అలాగే బయట ఉన్న భక్తులంతా కూడా వారికి అక్కడ వాలంటీర్స్ మీకు తగిన ఏర్పాట్లు చేస్తారు, వారిని సంప్రదించే ప్రయత్నం చేయండి. ముందుగా చిన్మయ కృష్ణను
చక్కని తల్లికి చాకుబల తన చక్కెర మోవికి చాకుబల చక్కని తల్లికి చాకుబల తల్లికి చాకుబల తన చక్కెర మోవికి చాకు చందపు మోత్యపు సరుళహారముల చందన గంధికి చాకుబల చందపు మోత్యపు సరుళహార విందైనే గణ విభువెన చిరదన సంధి గంటలకు చాకుబల విందైనే గణ విభువెన చిరదన సంధి గంటలకు చాకుబల చక్కని తల్లికి చాకుబల తన చక్కెర మోవికి చాకుబల చక్కని తల్లికి చాకుబల తన చక్కెర మోవికి చాకుబల చక్కని తల్లికి చాకుబల తన చక్కెర మోవికి చాకుబల చక్కని తల్లికి చాకుబల చక్కని తల్లికి చాకుబల చక్కని తల్లికి చాకుబల 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 భల 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 భల
ఎంత భాగ్యం. గట్టిగా మహిళా శక్తి చైతన్యమంతా కూడా ఒకసారి ఆ కరతాళంలో ఆ శబ్దం నిజంగా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా శుభప్రదంగా మారిపోయింది. తదుపరి కార్యక్రమంలో భాగంగా మేడం 1 మినిట్ మేడం, ఒక 1 మినిట్ ఒక సో ఈరోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఎంతో చక్కగా మనం బిఎంఆర్ శాఖ కన్వెన్షన్ హాల్లో 15,000 మంది మహిళా శక్తి. ఏదైనా ఒక పుణ్యకార్యం, మంచి పర్వదినం, మంచి సందర్భం, మంచి సమయంలో శివరాజయోగి కృష్ణస్వామి వారు ఈరోజు ఇంతమంది చేత ఈ బృహత్తర కార్యక్రమం చేయించడానికి సంకల్పించారు. సో తదుపరి చిన్నారులు చక్కటి నృత్యంతో మీ ముందుకు వస్తున్నారు. గౌతమి అంటే సాంగ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, చెప్పండి. గురుర్దేవో మహేశ్వరః, గురు సా ప్లేస్మెంట్ అందలేదో అన్యదా మీరు భావించద్దు. అందుకే మేము అక్కడ బయట స్క్రీన్ పెట్టాము. అందులో హ్యాపీగా లాన్లో కూర్చొని, ఎండ కూడా లేదు, దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల లాన్లో కూర్చొని ఇప్పుడు నేను చెప్పేది అక్కడ వినిపిస్తుంది, కనిపిస్తుంది. కాబట్టి ఈ చైర్లన్నీ వెనక జరిపేసేయాలి. పురుషులంతా సైడ్కి వేసేసుకోవాలి, మిగతా వాళ్ళంతా లాన్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవాలి. దయచేసి లోపల ప్లేస్ లేదు కాబట్టి లాన్లో కూర్చోవాలి. నాకు ఎదురుగా ఉంటుంది, మీరు అక్కడ చేస్తున్నది క్లియర్గా నాకు కనిపిస్తుంది, మేము ఇక్కడ చేసేది మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో వచ్చి ఇబ్బంది పడే ప్రయత్నం చేయొద్దు. మేము అందుకే బయట ప్రొజెక్టర్ పెట్టాము. ఆల్ కెపాసిటీ తెలుసు, కానీ అందరు లోపలికి రావాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లా చేయకండి. ఇక్కడ ప్లేస్ లేదు. వాలంటీర్స్ అందరినీ బయట వేయడమే, లేదా నిల్చుంటారు అలాగే, నాకు సంబంధం లేదు. 15 నిమిషాల్లో కుంకుమార్చన స్టార్ట్ అవుతున్నది. భక్తి టీవీలో ఇప్పుడు లైవ్ స్టార్ట్ అవుతుంది 4 o'clock. కాబట్టి మనం అది మెయింటైన్ చేయాలి.
మీరు ఇమ్మీడియట్లీ లాన్లో కూర్చొని హ్యాపీగా చేసుకోండి. ఇక్కడ కూడా అక్కడ కూడా లాన్ ఉంది, అక్కడ స్క్రీన్ ఉంది, మీరంతా వెనక్కి వెళ్ళిపోవాలమ్మా. ఇది ఇటు సైడ్ అక్కడ డోర్ దగ్గర ఉన్న గేట్ నెంబర్ 1 దయచేసి అక్కడ లాన్లో కూర్చొని చేయండి. మీకు అక్కడ స్క్రీన్ ఉంది, వాయిస్ ఉంది, అన్నీ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః చెప్పండి. గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ రాజశ్యామలాయై నమః. తస్మై శ్రీ పరమశివాయ నమః. తస్మై శ్రీ సాయినాథ గురుభ్యో నమః. తస్మై శ్రీ సద్గురు అనసూయ మాత్రే నమః. గం 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 గణపతి గణపతయే గం గం గణపతయే గణపతయే గం గం గణపతయే గణపతయే. గణపతి గం గం గణపతి గం 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 గణపతి గం గం గణపతి. గజానన గణపతి గణాధ్యక్ష గణపతి విఘ్నరాజ గణపతి వినాయక గణపతి. గం గం గణపతి గం 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 గణపతి గం గం గణపతి గం 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 గణపతి.
ఈరోజు కోటి కుంకుమార్చన కార్యక్రమానికి విచ్చేసిన సమస్త మహిళా భక్త లోకానికి శ్యామల స్వరూపమైన మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మీ అందరి లోపల మీ అందరినీ శ్యామలాదేవిగా చూసుకోవడం, ఇలా ప్రతి ఒక్కరిని ఇన్ని వేల మంది శ్యామలను దర్శించడం నా భాగ్యంగా భావిస్తాను, నా అదృష్టంగా భావిస్తాను. ఇది ఒక గొప్ప వరం. ఇవి చరిత్రలో అప్పుడప్పుడు అరుదుగా కనిపించే ఒకానొక మహాఘట్టాలు ఇవన్నీ. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఉన్నది అని తెలిసిన మొదలు ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా ప్రేమతో సేవలు అందిస్తూ బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఇంత వేలాదిగా వస్తారు అని వాస్తవంగా నేను కూడా ఊహించనంత వచ్చారు. అందుకు ఆ అమ్మవారి యొక్క శక్తి, ప్రేమ ఎంత మీ పైన కురిసింది, ఎంతగా మిమ్మల్ని ఆ అమ్మవారు కరుణించింది, ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఇక్కడికి రప్పించింది అంటే అమ్మవారు మీ అందరినీ ఆశీర్వదించింది అనే అర్థము ఇందులో డౌట్ లేదు, సందేహం లేదు. మరి ఇవాళ మీరు వచ్చారు, చాలా సంతోషమైన విషయం. కానీ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, వచ్చినందుకు ఏదైతే నేను చెప్తూ ఉంటానో ప్రతిదీ మీరు విని దాన్ని ఆచరించి యథాతథంగా మీరు చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. ఇందులో మొదటగా నేను మహాప్రాణ విద్య, మహాప్రాణోపదేశం మీకు చెప్పాను. శ్రీ విద్య మహాప్రాణోపదేశం అని ఏంటి, ఇది ముఖ్యంగా మనం తెలుసుకొని తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంకు వెళ్తాము. ఒకటి మోక్ష విద్య, మరొకటి మీ ఇళ్లలో ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు మీకు ప్రతి ఒక్కరికి సిద్ధించే విద్య ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదే మహాప్రాణ విద్య లేదా మహాప్రాణోపదేశము అంటారు. ప్రతి ఒక్కరూ మీ అందరికీ మంత్రోపదేశం అని మీరు విని ఉన్నారు. విన్నారా? మంత్రోపదేశం, ఉపదేశం విన్నారా? మంత్రోపదేశం విన్నారా? విన్నారు. అయితే మహాప్రాణోపదేశం అనేది మీరు విని ఉండలేదు. ప్రాణోపదేశము అనేది సనాతన ఋషుల, సనాతన యోగుల ఒక విలక్షణ మార్గం బోధించడానికి, విద్యను బోధించే ఒక విలక్షణ మార్గం ఇది. ఏంటి? మహాప్రాణోపదేశం, మహాప్రాణ విద్య అంటారు. ఈరోజు మీరు నేర్చుకోబోయే ఈ విద్య, ఇది గనక మీరు నేను చెప్పినట్టు మీరు ఆచరిస్తే మీ ఇంటి వద్ద కూడా ఇది మీ భాగ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 12 ఏళ్ళ గురువును సేవిస్తే చెప్పే ఈ విద్య నా మాతృస్వరూపాలుగా మిమ్మల్ని భావించి నేను నా 25 ఏళ్ళ నా సాధన తపో అనుభూతిని మీకు రంగరించి సులువుగా మీరు చేసుకునే దానికి నేర్పేదే ఇప్పుడు నేను చెప్పే మహాప్రాణ విద్య. మోక్ష ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జనరల్గా ప్రతి ఒక్కరు కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు. ఏమిటవి? మోక్షం ఎప్పుడు వస్తుంది, మనకు మోక్షం ఎప్పుడు, మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది, శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే మోక్షం వస్తుంది, కాశీలో మరణం మోక్షం వస్తుంది అని మనం ఏం చేస్తామంటే 9 రోజుల నిద్రలు చేస్తాం. కాశీలో వెళ్ళి శ్రీశైల శిఖరాన్ని దర్శించడానికి వెళ్తాము. ఇలా మోక్ష క్షేత్రాలు ఎన్నైతే మనకు చెప్పబడ్డాయో శాస్త్రాలలో, మనం ప్రతి ఒక్క తీర్థయాత్ర వెళ్ళడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే
ఏ దేవుడికైనా మొరబుట్టదా మనకు మోక్షం రాకపోతుందా? అంతేనా? ఏ దేవుడికైనా మొరబుట్టదా మనకు మోక్షం రాకుండా పోతుందా అనే ఒక అద్భుతమైన విషయం బట్టే మనం ఏం చేస్తామంటే తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. మరి నేను ఇక్కడ అందరికీ ఒక సూటైన ప్రశ్న వేస్తున్నా. కాశీలో మరణం మోక్షం అన్నారు, శాస్త్రాలు చెప్పినాయి. శ్రీశైల శిఖర దర్శనం మోక్షం అన్నారు. మరి అవన్నీ దర్శించుకున్న వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కానీ ఇక అవి దూరంగానే వస్తుందా మోక్షం? మీరు చెప్పండి, వస్తుందా? రాదు. ధర్మంగా ఉండి మనము దైవ సాధన చేస్తూ మనము నీతి నిజాయితీలతో సక్రమ ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు మనకు తిరిగిన తీర్థయాత్రల ఫలితం వస్తుంది. మనం అంటాము గంగలో మునిగితే పాపాలు పోతాయి, ఇక తర్వాత పాపాలు లేవా? ఇది ఏం కావచ్చు కదా. ఇవన్నీ ఏమిటి అంటే శాస్త్రాలలో పురాణాలలో చెప్పినటువంటి సత్యం, అద్భుతమైన విషయాలు. కానీ మనిషి మనుగడ, మనిషి సాధన, మోక్షం ఎక్కడ లభిస్తుంది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు, అదే కృష్ణ పరమాత్ముడు ఉత్తర గీతలో కూడా చెప్పి ఉన్నారు. మోక్షం అనేది ఎక్కడ బయట రాదు. మీ పాప కర్మను తొలగించేది ఒక యోగ కర్మ తొలగిస్తుంది, ఒక ప్రాణ కర్మ తొలగిస్తుంది. యోగాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఏమి తొలగిస్తున్నది అంటే మీ యొక్క కర్మ తొలగితే తప్ప, సంచిత ప్రారంభ ఆగామి కర్మలు తొలగితే తప్ప మోక్షము రాదు. ఇది ఒకటవది. సంచిత ప్రారంభ ఆగామి కర్మలు, 3 కర్మలు ఉన్నాయి మనిషికి. త్రివిధ కర్మలు అంటారు. మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ఇదేమి కర్మ అని అన్న రోజులు ఉన్నాయా? ఇదేం కర్మ, ఇదే కర్మరా బాబోయ్, ఏ కర్మనో ఏ జన్మ నాటిదో. ఇవన్నీ మనం ప్రతి ఒక్కరు అన్న విషయాలే. ఇక్కడ ఉన్నవాళ్ళు కర్మ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి మోక్షం అంత సులువుగా వస్తుందా అంటే నీ యొక్క 3 రకాల కర్మలు దిగితే తప్ప రాదు అంటుంది శాస్త్రం. ఏమేం కర్మలు అవి? సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే మన లోపల ఈ స్థూల దేహంలో సూక్ష్మ శరీరం ఉంటుంది, లింగ శరీరము అంటారు. అంటే మనం చనిపోయినప్పుడు ఆ శరీరం బయటకు వెళ్ళిపోతుంది. ఆ లింగ శరీరము ఆధారం ఏమిటి అంటే కర్మ శరీరముతో లింగ శరీరము ఆధారం. కర్మకు పరమాత్మ ఆధారం, కర్మ శరీరానికి ఆత్మ ఆధారం. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆవల పరమాత్ముడు ఉంటాడు. మన లోపల పరమాత్మ స్థానం అది ఇక్కడ. మరి కర్మ శరీరము కర్మనాశనం కావాలి, కర్మలు నాశనం చేసుకోవాలి, కర్మలు తెగనరకాలి అని అంటే మీరు 2 రకాల కర్మలు ఉంటాయి. ఏమిటి అంటే బాబు లైవ్ వస్తుంది, ముందరికి వెళ్ళాడు వెనుక నుంచి. కర్మలు తెగ నరకాలి అని అంటే ఎట్లా ఉందంటే దెబ్బ ఒక దగ్గర, మందు ఒక దగ్గర అయిపోయింది. నా మాటలు వింటున్నారా? వింటే చేతులు లేపండి. నా మాటలు అర్థమైతే చేతులు లేపండి. ఏమో నన్ను చూస్తున్నారో అసలు నిన్ను చూస్తున్నారో తెలుస్తలేదు నాకు. కాబట్టి ఇదే కర్మ అనుకుంటున్నారా? కాబట్టి 3 రకాల కర్మలు ఏమి చెప్పండి? సంచిత
సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మలేమో సంచుల కొద్ది నిల్వ ఉంటవి మన లోపలే, కర్మ శరీరం లోపల. ఎన్నో జన్మల కర్మలు ఆ సంచిత వలయంలో ఉంటాయి. అందులో నుంచి కొంత భాగం మీరు తీసుకొని వస్తారు ఈ జన్మ. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు, దాన్నే తలరాత అంటారు. తలరాత అని ఎప్పుడు అంటారు? మీరు కొద్ది భాగం తీసుకొని వస్తే అందులో నుంచి కొద్ది భాగము కర్మను అనుభవించడానికి ఈ జన్మ ఎత్తారు. ఒక కారణం ఉన్నది, దాన్నే కారణ శరీరం లేదా కర్మ శరీరం అంటారు. ఈ జన్మ ఎందుకు వచ్చిందో అని ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకు వచ్చింది అంటే మీరు చేసుకున్న కర్మయే మీకు ఈ జన్మను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ ఉన్నది, ఆగామి కర్మ అంటే రాబోయే జన్మలకు ఆల్రెడీ సంచుల కర్మలకు వెళ్ళి రాబోయే ఒకవేళ కర్మ ఉంటే ఆగామి కర్మ రాబోయే జన్మలు. ఈ జన్మలో చేసింది సంచిత కర్మలకి వెళ్ళి కొద్ది భాగం వచ్చి ఆగామి కర్మ అవుతుంది. ఈ త్రివిధ కర్మలు ఉన్నన్ని రోజులు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. జన్మ ఉన్నది, మరణం ఉంటుంది, జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది. 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తి 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 చివరికి మానవ జన్మ వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మానవ జన్మలోనే తగు సాధన జాగరూకతతో చేసి, గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన సాధన చేసి, ఒక వివేకానంద స్వామి చేసిన